ఇప్పుడు మనము తప్పు చేస్తున్నామన్నప్పుడు ఆయన ఒప్పుకుని దిద్దుకునేటువంటి పరిస్థితి ఉన్న రాజశేఖర రెడ్డిని చూస్తా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ విధానం ఎక్కడుంది? లేదు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆశ్చర్యపోతావు. పులివెందుల్లో ఆ రోజు రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ లేరు. వాళ్ళు ఎక్కువగా మైనింగ్ కోడూరులో ఉంటుంది, చెన్నైలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది హెడ్ క్వార్టర్. అక్కడి నుంచి విదేశాలకు పోర్టు ద్వారా పంపిస్తారంతా మైనింగ్. ఓకే. తరచుగా వెళ్తుంటారు ఇద్దరు, చెన్నైకి పోతారు. ఇతను పిల్లగాడు హైదరాబాద్లో చదువుకుంటూ సెలవుల్లో ఇంటికి వచ్చి ఉన్నాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి. రెడ్డి అక్కడ ఒక విలేజ్లో, ఆ విలేజ్ పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు, జనరల్గా సహజంగా ఎండల కాలంలో పేకాట ఆడతారు చెట్టు కింద కూర్చొని. అన్ని విలేజ్లో, మా విలేజ్, నా సొంత విలేజ్లో కూడా ఆడేవాళ్ళు. ఓకే. నేను చిన్నప్పుడు చూసేవాడిని ఆడుతుంటే. పేకాట ఆడుతుంటే ప్రతి విలేజ్లో 2 గ్రూపులు ఉంటాయి. అక్కడ ప్రతి విలేజ్లో 2 గ్రూపులు గ్యారంటీగా ఉంటాయి. ప్రతి గ్రూప్ వాళ్ళు ఏం చేసిండంటే, ఆ కొత్తగా ఎవరో ఎస్ఐ వచ్చిండు అని చెప్పి, ఎస్ఐ కూడా కొత్తగా పిల్లగాడు యంగ్స్టర్ వచ్చాడనమాట. వీళ్ళు జీపులో వెళ్ళిపోయి ఆ ఎస్ఐ దగ్గరికి, ఆ ప్రత్యర్థి వాళ్ళు, మా ఊళ్ళో పేకాట ఆడుతున్నారు, నువ్వు వచ్చి పట్టుకోవాలా అని చెప్పి అతన్ని తీసుకొని వచ్చినారు. అతను రైడ్ చేశాడు. రైడ్ చేసి వాళ్ళందరినీ తీసుకొని, ఆ పేకాట తీసుకొని 5గురు 6గురు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు స్టేషన్కు. తీసుకెళ్ళేసి స్టేషన్లో లోపల వేసేసి పెట్టి ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఈ ఎవరైతే అరెస్ట్ అవుతున్నాయో అరెస్టెంట్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది, వీళ్ళు ఒక జీప్ వేసుకొని పులివెందులు, ఎవరు చెప్పుకోవాలి, వాళ్ళు నాయకుడికి చెప్పుకోవాలి కదా. రాజశేఖర్ ఉంటాడు, రాజారెడ్డి ఉంటాడని పోయినారు వాళ్ళ ఇంటికి పులివెందులకు. పోతే ఇద్దరు లేరు. ఈమె ఉండింది, వాళ్ళమ్మ విజయలక్ష్మి గారు. విజయమ్మ ఉండింది. ఆమెకు పడకపోయారు, ఎట్లా విడిపించాలి, ఎవరో ఒకరు వచ్చి చెప్తే వదిలిపెడతారు. జనరల్గా ప్యాకెట్లు పట్టుకుంటుంటారు, వదిలిపెడుతుంటారు. పెద్దగా కేసులు కట్టరు, తీసుకెళ్తారు. ఏదో ఎవరికైనా డబ్బులు ఏదైనా అవసరం దొరికితే అవి తీసుకుంటారు, లేదా నోడెట్టు కొడతారు, వేసి పంపించేస్తారు ఇళ్ళకు. జనరల్గా జరుగుతుండేది అది. పెద్దగా కేసులు బుక్ చేసిన సందర్భాలు ఉండవు. ఓకే. కానీ వాడు ఎస్ఐ కొత్త కదా, మంచి హీట్ మీద ఉంటాడు. వాడు ఏం చేసాడు, పోతాను ఎఫ్ఐఆర్ రాసేసేసిండు. వీళ్ళను పిల్లల్ని అడిగేసి ఎఫ్ఐఆర్ రాసేసి వాళ్ళని చెల్లో పెట్టి లాకేసి కూర్చున్నాడు. వీళ్ళుగా ఇక్కడ పోతే, సరే ఎవరో ఒకరు అబ్బాయి ఉన్నాడు అంటే ఆ అబ్బాయిని పంపించండి, ఎవరో ఒకరు వానికి చెప్తే వింటాడు అని మంచి పద్ధతిలోనే పోయాడు ఇతను జీప్ ఎక్కి. జగన్మోహన్ రెడ్డి కదా పోలీస్ స్టేషన్ పోయాడు. యంగ్ జగన్మోహన్ రెడ్డి పోయాడు. పోయేసరికి అతను ఇద్దరు కానిస్టేబుల్ భోజనానికి ఎక్కడ పోయారు, ఒక్కడు బయట కూర్చొని ఉన్నాడు. ఈయన ఎస్ఐ ఏదో రాసుకుంటా ఆయన కూర్చోన్నాడు సీట్లో. నేను లోపల పోయి ఎదురు కూర్చున్నాడు. కూర్చునేసి నేను ఈ స్టోరీ రాశాను కాబట్టి చెప్తున్నారు, వాళ్ళ ఊహించి నేను చెప్పడం లేదు. అవును. కూర్చున్న తర్వాత నేను రాజశేఖర్ కొడుకును జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పండి, వాళ్ళంతా మా వాళ్ళు వదిలిపెట్టి ఎఫ్ఐఆర్ అప్పటికి రాసినాడు ఎఫ్ఐఆర్. ఆల్రెడీ అయిపోయిందండి. వాడు ఏంటంటే, సార్ నేను ఎఫ్ఐఆర్ రాసా, కొత్తగా వచ్చా, నాకు తెలియదు సార్, డిఎస్పీని అడగాల, డిఎస్పీ ట్రంకాలు బుక్ చేస్తా అని చెప్పి వాడు ఉండగానే డిఎస్పీ బుక్ చేసినాడు ట్రంకాలు. అంటే అది బుక్ చేశాడా లేదా కన్ఫర్మ్ గా ఏం లేదు, కానీ డిఎస్పీని అడిగాడు. ఎట్లా అడిగాడు అనేది ఇది ఉండొచ్చు. అది ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఎట్లా పోయా, నువ్వు పోతావు మళ్ళీ మా ముందు, నీ మీద నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తాయని అతను ఏదో అన్నాడట. కుదరసారని చెప్పాడు అని. సార్ నా వల్ల కాదన్నాడు. అంటే ఇతనికి ఆవేశం పట్టలేక అప్పుడు ఏంటంటే, టేబుల్కు గోడకు అక్కడ నుంచి టెలిఫోన్ వైర్ ఉంటుంది టేబుల్ మీదకి, టేబుల్ గోడకు దీంతో పొడవు ఉంటుంది వైర్. ఏ పోలీస్ స్టేషన్ వైర్ కూడా ఈ గవర్నమెంట్ ఆఫీసులో కూడా అలాగే ఉంటుంది. టేబుల్ వస్తుంటే వైర్ ఆడుంటుంది. ఆ వైర్ పీకి పట్టుకొని రాని ఎంటకమ్మడి వచ్చిన వాళ్ళు అంటే పట్టుకుంటే మొత్తం కట్టేసినాడు చేరుకు ఆ వైర్తో.
కట్టేసి కొత్తగా వస్తున్న ఎస్ఐని మొత్తం కట్టేశాడు. తలాలు అక్కడ ఉన్నాయి, తీసుకొని తలాలన్నీ తీయండి అని అటు తీశారు. వాళ్ళని పిలుచుకొని జీపులు ఎక్కించుకొని వాళ్ళ ఊరిలో వదిలిపెట్టి మళ్ళీ పులివెందులకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక పేరు రాస్తే ఇది మళ్ళీ మనం ప్రూవ్ చేయడం కష్టం కదా, మళ్ళీ మీరు కూడా మళ్ళీ కొంత ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఇప్పుడు దానికి ఏమైందంటే మరుసటి రోజు అది జరిగిన తర్వాత ఇటు భయపడిపోయి ఈలోగా వాడు బయట కానిస్టేబుల్ నువ్వు ఇంటికి పోన్నారు అని వాడు వెళ్ళిపోయాడు పరిగెత్తా. వాడు వెళ్ళిపోయాక లేకుండా ఎవరు లేరు, ఒకటే రాదు. ఈలోగా భోజనమైన వీళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళు భోజనాలు మీద వాళ్ళు వచ్చారు, కట్టిని తీసేశారు. ఇంకా పరిగెత్తుకుంటూ డిఎస్పీ దగ్గరికి పోయాడు, ఏదో చెప్పుకున్నాడు. ఎస్పీకి చెప్పుకోపో నాకేం తెలియదు అన్నాడు. నేరుగా మరుసటి రోజు ఎస్పీకి, అప్పుడు రాత్రి అయిపోయింది, మరుసటి రోజు వచ్చాడంట. ఎస్పీ బంగ్లాకి వచ్చి ఎస్పీని కలిసి నేను సెలవు పెట్టేస్తాను సార్, ట్రాన్స్ఫర్ చేయండి, ఇలాంటి సెలవు పెట్టేస్తాను అని వాడు సెలవు కూడా పెట్టి పోయిండు. అతను వచ్చి జరిగిందంతా అక్కడ చెప్పడం వలన ఆ బయట ఉన్నటువంటి వాళ్ళు క్యాంప్ క్లర్క్ వీళ్ళందరికీ తెలిసింది. నాకు చాలా క్లోజ్ వాళ్ళందరూ. నేను రొటీన్గా మార్నింగ్ ఏం చేస్తా అంటే ఈ ఆఫీస్కి పోయే ముందు అలా వెళ్ళి ఎస్పీ బంగ్లాలో పోయి, ఎందుకంటే అప్పుడు మొబైల్ ఫోన్లు ఉండేవి కదా, అసలు ఎఫ్ఐఆర్లు అన్ని పర్సనల్ గా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళే కానీ ఈమెయిల్ ఏదైనా అర్జెంట్ ఉంటే ట్రంకాలు బుక్ చేసి ఇట్లా జరిగింది సార్ అని చెప్తారు తప్ప వాళ్ళు ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీలన్నీ క్యాంప్ క్లర్క్ దగ్గరే ఉంటాయి, పెట్టుకుంటాడు. పొద్దున్న ఇంకా ఆయన సీట్లోకి రానప్పుడు ఇల్లు పెట్టుకొని వరుసగా పెట్టుకుంటారు అన్ని. అవి చూపిస్తారు నాకు ఎక్కడన్నా జిల్లాలో ఎక్కడ ఏం జరిగినాయి ఏంటి. అట్లా ఊరికి జనరల్గా రొటీన్గా పోయా. పోతే ఇట్లా జరిగిందని చెప్పారు వాళ్ళు. చెప్తే ఆ రోజు వార్త రాశారండి మీరు? అదే కదా యువనేత అని చెప్పింది. చెప్పిన తర్వాత మరి కానీ నేను వెంటనే దాన్ని అసర్టైన్ చేసుకోవాలి కదా, దాన్ని అసలు జరిగిందా లేదో తెలుసుకోవాలి కదా. అప్పుడు మళ్ళీ ఎస్పీని కలిశాను. లేదు లక్ష్మణ్ ఏంటి ఎందుకు ఏదో ఆవేశంలో జరిగిపోయింటే పిల్లగాళ్ళని తెలియక పిల్లోడు చదువుకుంటాడంట. ఇది రాజశేఖర్ తెలిసింది అప్పటికి. ఏం చెప్పాడు? రాజశేఖర్ ఫోన్ చేశాడు ఎస్పీకి. ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ కట్టకండి, చూడండి దయచేసి అది ఇది అన్న. పొద్దున్న పేపర్లో వార్త వేసేసా, యువరాజు అని వేసేసా. యువరాజు వేసిన తర్వాత అడిగారా ఏమన్నా? నాకు ఫోన్ చేసాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి. ముచ్చాడు కదా, నేను ఈనాడు ఇట్లా ఎన్ని గంటలకు ఆఫీసులో ఉంటామని ఆయనకి ఐడియానే కదా, ఎన్ని గంటలకు ఉంటాను మా అబ్బాయి యువరాజు అది చేసి అంటే ఇంకా అప్పటికి ఎఫ్ఐఆర్ కట్టలే. చూడు పేపర్లో వచ్చింది కానీ ఎఫ్ఐఆర్ కట్టలే. ఎస్పీ ఏమంటున్నాడు, ఆయన మళ్ళీ మా మీద వార్తలు రాయనంటే ఎఫ్ఐఆర్ కట్టం, లేకుంటే ఎంటబడతాడు, మమ్మల్ని వదిలిపెట్టాడు, నువ్వు ఆయనకి చెప్పుకోవాల్సిందే, మా చేతిలో ఏమీ లేదు, ఇంకా జరిగింది మాత్రం వాస్తవే అని చెప్పారు అని కూర్చొని చెప్పారు. ఇంకా నాకు ఏదో 2-3 సార్లు ఆఫీసులో ట్రంకాలు చేశాడు. మళ్ళీ నేను మధ్యాహ్నం 11కు 12కు దొరికాను. ఏదో వదిలిపెట్టే అవన్నీ వాడు చదువుకుంటున్నాడు, వానికి మా మీద అంటే ఏమైనా రాసుకోవద్దని అన్నారు. పిల్లోడి మీద వాడు ఎందుకు వాడు చదువుకుంటున్నాడు. సరే వార్త రాసావు అయిపోయింది పోనీ, ఇంతటితో ఎస్పీ అంటున్నాడు నువ్వు ఫర్దర్ న్యూస్ రాయనంటే ఎఫ్ఐఆర్ కట్టాను అంటాడు. ఫర్దర్ న్యూస్ రాయనంటే ఎఫ్ఐఆర్ కట్టను, మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా కట్టలని మళ్ళీ రాస్తే మనము వాడు ఇరుక్కుంటాడు, పై నుంచి మెమో వస్తుంది. అంతే కదా, స్టేట్ వైడ్ న్యూస్ అది. వదులుతారా పై ఆఫీసర్లు? వదలరు కదా. అప్పటికి రాజశేఖర రెడ్డి నార్మల్ గా కాంగ్రెస్ నేతగా ఉన్నారు, పార్లమెంట్ మెంబర్ ఆయన, అప్పుడు ఎంపీగా ఉన్నారు. అంటే అనగా అప్పుడేంది, నేను కూడా అదే చదువుకుంటున్నాడు కదా పిల్లోడు కదా, ఎందుకు నువ్వు నచ్చ చెప్పుకో, మళ్ళీ అట్లాంటి పనులు చేయొద్దు, ఇంకా అంత ఆవేశం పనికిరాదు కదా. కానీ రాజశేఖర రెడ్డి గారికి చూడండి జాగ్రత్త పిల్లోడయ్యా అని ఆ రోజు రాత్రి అతన్ని పంపించేశాడు హైదరాబాద్ మళ్ళీ చదువుకుంటానికి. అసలు ఆడు ఉండకుండా ఎందుకు ఆ ఊరు అని ఆ రోజు రాత్రి పంపించాడు. లేదే అవన్నీ పంపించేస్తా ఈ రోజు రాత్రి, ఇంక నేను అంతటితో వదిలేసేసి